బీట్రూట్ జామ్ రెడీ చేసుకుందామా? ఎలా రెడీ చేసుకుంటామో ఏంటో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. ఇప్పుడు డైరెక్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏం లేదు, ఫస్ట్ మీరు కొన్ని బీట్రూట్స్ని అయితే తీసుకోండి. బీట్రూట్స్ని పైన లేయర్ మొత్తం పీల్ చేయండి. పీల్ చేసిన తర్వాత మంచి క్లీన్గా అయితే కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మీకు కుక్కర్ ఉంటే కుక్కర్లో, లేకపోతే నార్మల్ గిన్నెలు ఉంటే అందులోనైనా వేసేసుకొని, నార్మల్ గిన్నెలో అయితే ఒక 10 minutes అట్లా అయితే ఉడకపెట్టండి వాటర్ వేసి. కుక్కర్లో అయితే 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే మంచిగా అయితే ఉడకపెట్టేసుకోండి. అవి ఉడికిన తర్వాతకి కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకొని మిక్సీ చేసేసుకోండి. ఇట్లా మెత్తగా అయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే అది పెట్టండి. ఒక 5 minutes అలా అది ఉడికిన తర్వాత అందులో బెల్లం లేదా చక్కెర ఏదైనా పర్లేదు, బెల్లం వేస్తే ఇంకా చాలా మంచిది. నేనైతే బెల్లం వేసాను. బెల్లం వేసేసి మంచిగా అయితే కలపండి. కలిపిన తర్వాత ఇట్లా మనం ఇలా స్పూన్తో అంటే గిన్నెకి అతుక్కపోకుండా వచ్చినప్పుడు జామ్ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి అంటే ఇలా గాజు పాత్రలోకి అయితే తీసుకొని అయితే పెట్టేసుకోండి. ఇది 2-3 months వరకు మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇక తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోండి. ఇది పిల్లలకు, పెద్దవాళ్ళకు ఎవరు తిన్నా చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా మంచిది. బీట్రూట్ డైరెక్ట్ తినని వాళ్ళు కూడా ఇలా మనం బ్రెడ్కి జామ్ లెక్క చేసిస్తే చాలా మంచిగా అయితే తింటారు పిల్లలు కూడా. ఇంకా నేనైతే తిన్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. యశ్విన్ కూడా అయితే తిన్నారు, బాగుందని అయితే చెప్పారు. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.